టీఎస్ఎంసెట్ 2025 సంబంధించి ఈ వీడియోలో వచ్చేసి మీకు టాప్ 5 కాలేజెస్ ఏమున్నాయి అండ్ వాటి యొక్క డీటెయిల్స్ కూడా మీకైతే ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీటిలో వచ్చేసి మీకు 100% మీకు ప్లేస్మెంట్స్ కావచ్చు, నెక్స్ట్ ఎడ్యుకేషన్ కావచ్చు, అన్నీ కూడా మీకైతే బాగుంటాయి. ఈ యొక్క టాప్ కాలేజెస్ ఏంటనేది కూడా మనం అయితే చూద్దాం. ఇవి వచ్చేసి మీకు నెక్స్ట్ కౌన్సిలింగ్ అప్డేట్స్ అనేవి కూడా మన ఛానల్లో మీకైతే అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరు వాటిలో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి టాప్ 5లో ఏమున్నాయి అనేది కూడా మీకైతే చెప్తాను ఒకసారి. అండ్ మెంటర్షిప్ సంబంధించిన డీటెయిల్స్ కూడా స్క్రీన్ మీద ఉంటాయి, చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్సాప్, టెలిగ్రామ్లో కూడా సెండ్ చేశాను మెంటర్షిప్ సంబంధించి, అవి కూడా చెక్ చేసుకోండి. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి జేఎన్టీహెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అయితే ఉందండి. అండ్ ఈ యొక్క కాలేజ్ కోడ్ వచ్చేసి జేఎన్టీహెచ్. నెక్స్ట్ కో ఎడ్యుకేషన్ వచ్చేసి బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ రీజియన్ వచ్చేసి ఓయూ రీజియన్లో ఉంది. నెక్స్ట్ టైప్ ఆఫ్ కాలేజ్ వచ్చేసి యూనివర్సిటీ అండి, జేఎన్టీయూ యూనివర్సిటీ హైదరాబాద్. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది. నెక్స్ట్ డిస్టిక్ వచ్చేసి మెడ్చల్లో ఉంది. హాస్టల్ అవైలబిలిటీ వచ్చేసి బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి అయితే ఉంది. ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి 1965లో ఈ యొక్క కాలేజ్ అనేది మనకి స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ వన్ ఏముందనేది చూసినట్లయితే ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. అండ్ ఈ యొక్క కాలేజ్ డీటెయిల్స్ వచ్చేసి కాలేజ్ కోడ్ వచ్చేసి ఓయూసిఈ. నెక్స్ట్ కో ఎడ్యుకేషన్ వచ్చేసి బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ రీజియన్ వచ్చేసి ఓయూ రీజియన్లో ఉంది. టైప్ ఆఫ్ కాలేజ్ వచ్చేసి యూనివర్సిటీ అనమాట. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది. డిస్టిక్ వచ్చేసి హైదరాబాద్. హాస్టల్ అవైలబిలిటీ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి అయితే అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ ఈ యొక్క యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి 1925లో ఈ యొక్క యూనివర్సిటీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి సిబిఐటి, చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. కాలేజ్ కోడ్ వచ్చేసి సిబిఐటి. అండ్ ప్రతి ఒక్క కాలేజీలో క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను. వీటిలో వచ్చేసి కాలేజ్ కోడ్స్ అనేవి మీరు కరెక్ట్గా నోట్ చేసుకోండి. కాలేజ్ కోడ్స్ ఒకటి ఎంటర్ చేయబోయి ఇంకోటి ఎంటర్ చేశారనుకోండి అండ్ మీకు చాలా ప్రాబ్లం అవుతుంది కౌన్సిలింగ్ టైంలో. అండ్ నెక్స్ట్ కో ఎడ్యుకేషన్ వచ్చేసి బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి అయితే ఉంది ఈ యొక్క కాలేజీలో. నెక్స్ట్ రీజన్ వచ్చేసి ఓయూ రీజన్. టైప్ ఆఫ్ కాలేజ్ వచ్చేసి ప్రైవేట్ కాలేజ్. ప్లేస్ వచ్చేసి గండిపేటలో ఉంది. డిస్టిక్ వచ్చేసి రంగారెడ్డి. హాస్టల్ అవైలబిలిటీ వచ్చేసి బోత్ ఓన్లీ బాయ్స్ మాత్రమే ఉంది, గర్ల్స్కి అయితే లేదు. ఇవైతే మీరైతే చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి 1979లో ఈ యొక్క కాలేజ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. నెక్స్ట్ కాలేజ్ కోడ్ వచ్చేసి విజేఈసి. కో ఎడ్యుకేషన్ వచ్చేసి బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి అయితే ఉంది. రీజియన్ ఓయూ రీజియన్. టైప్ ఆఫ్ కాలేజ్ ప్రైవేట్ కాలేజ్. ప్లేస్ వచ్చేసి బాచుపల్లిలో ఉంది. నెక్స్ట్ డిస్టిక్ వచ్చేసి మెడ్చల్లో ఉంది. హాస్టల్ అవైలబిలిటీ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి అయితే అవైలబిలిటీ అయితే ఉంది. ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి 1995లో మీకైతే ఈ యొక్క కాలేజ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిఫ్త్ వన్ వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఈ యొక్క కాలేజ్ డీటెయిల్స్ అనేవి చూద్దాం. కాలేజ్ కోడ్ వచ్చేసి విఏఎస్బి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కోడ్ అనేది నోట్ చేసుకోండి. నెక్స్ట్ కో ఎడ్యుకేషన్ వచ్చేసి మీకు బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి అయితే అవైలబిలిటీ ఉంది. రీజియన్ వచ్చేసి ఓయూ రీజియన్లో ఉంది. టైప్ ఆఫ్ కాలేజ్ వచ్చేసి ప్రైవేట్ కాలేజ్. ప్లేస్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది. డిస్టిక్ వచ్చేసి హైదరాబాద్. హాస్టల్ అవైలబిలిటీ నాట్ అవైలబుల్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అండ్ మీరు వచ్చేసి బయట పీజీస్ తీసుకొని మీరైతే ఉండాలి, లేదంటే డైలీ సర్వీస్ అన్నా చేసుకోవాలి అప్ అండ్ డౌన్. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి 1981లో ఈ యొక్క కాలేజ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. టోటల్గా ఇప్పుడు మీకు టాప్ 5 కాలేజెస్ ఏమున్నాయో కూడా మీకు కంప్లీట్గా లిస్ట్ ఇచ్చాను. దాంతోపాటు కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.
ప్రతి ఒక్కరు కూడా డీటెయిల్స్ అని చెక్ చేసుకోండి. కాలేజ్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కూడా మీరైతే గ్యాదర్ చేసుకొని మీరైతే చెక్ చేసుకోండి. ఒకటికి 2-3 సార్లు అయితే చెక్ చేసుకున్న తర్వాతే కౌన్సిలింగ్లో మీరు వెబ్ ఆప్షన్స్లో మీరైతే కాలేజ్ అనేది పెట్టుకోండి. అండ్ మీకు ర్యాంక్ ఎంత వచ్చినా కూడా టాప్ కాలేజ్లో ఏదో ఒక బ్రాంచ్ అయితే వస్తుంది. మీ ర్యాంక్ని బేస్ చేసుకొని ఒక బ్రాంచ్ కూడా సెలెక్ట్ చేసుకుంటే మీకు కొంచెం బెటర్ కాలేజీలో వస్తుంది కాబట్టి. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఒక టైం అనేది వేస్ట్ చేసుకోకుండా ప్రజెంట్ కౌన్సిలింగ్ డేట్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు కాబట్టి మీ ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి. అండ్ మీకు గైడెన్స్ కావాలంటే మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. కంప్లీట్ గైడెన్స్ మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు సపరేట్ వాట్సాప్ గ్రూప్లో అప్డేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ ఇలాంటి అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ.